హాయ్ అండి, ఈరోజు ఉజ్వల జ్యోతి కిచెన్లోని పంచదార గోరుమిటీలు ఎలా తయారు చేయాలి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి నిజంగాను. పాకం చూసారా ఎలా పట్టిందో. ఇది లాలిక్కాయ అండి. ఇప్పుడే పాకం పట్టాం కాబట్టి ఇలా ఉన్నాయి. కొంచెం మీరు మూతగాని తీసి పెట్టారంటే మాత్రం కొంచెం మెత్తబడిపోతాయి, అలా కూడా ఉంటాయి. నేను పాకం పట్టిన తర్వాత చల్లారగానే చూపిస్తున్నానండి. ఇదిగో చూసారు కదా ఎలా వచ్చాయో గుల్లగా లోపల. ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది నిజంగా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇక్కడ 2 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. మీకు ఈ ప్లేస్లోని గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. గోరుమిటీల కోసం 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. మీకు ఒక గోధుమ పిండితో కావాలంటే చేసుకోవచ్చు. 2 కప్పులు మైదాలోని 1/2 కప్పు సుజీ రవ్వ పడుతుంది అనమాట. చిటికెడంత సాల్ట్ వేసుకోండి. ఇలా ఒకసారి ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గీ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇది ఇలా బాగా వేడయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లోని మీరు ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. ఆయిల్ కూడా వేడి చేసి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పిండి మొత్తం పట్టేటట్టు కూడా గీ అనేది కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. నేను చేయి పెట్టానని మీరు చేయి పెట్టొద్దు, గట్టితో కలుపుకోవచ్చు. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నప్పుడు మీకు నెయ్యి కనుక సరిపోకపోయినా, అంటే నెయ్యి తీసుకోవాలని రూల్ లేదు, ఆయిల్ వేడి చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కలిపేటప్పుడు మీకు ఆయిల్ అనేది సరిపోకపోయినా మీరు ఇంకా కొంచెం ఆయిల్ మళ్ళీ వేడి చేసుకుని ఇందులో కలుపుకొని వేసుకోండి. ఇలా పట్టుకుని చూస్తే ముద్ద అవ్వాలి. ఇలా అంటే విడిపోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వాలి, ఇలా అంటే విడిపోవాలి. అలా వచ్చేదాకా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం నెయ్యిని వేడి చేశాను కదా, మొత్తం అంతా పిండికి బాగా పట్టాలన్నమాట. అప్పుడే మనకి ఇందులో చాలామంది కొంచెం చిటికెడంత సోడా వేస్తారు. నేనైతే వేయట్లేదు. సోడా ఏమి వేయక్కర్లేదు, ఆయిల్ పట్టేస్తుంది. అందుకని సోడాని స్కిప్ చేసేస్తున్నాను నేను. వాటర్ పోసుకుంటూ మీకు చపాతీ ముద్ద ఏ విధంగా అయితే వస్తుందో అలా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. చపాతీకి ఇలా కలుపుకుంటామండి, సేమ్ ఇంకా అచ్చంగా అలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోని కొంచెం పిండి తీసుకోవాలి. చిన్న బాల్ కింద చేసుకోవాలి. పిండి అంతా కూడా ఈ విధంగా బాల్లా చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఒకే సైజు వచ్చేటట్టు ఉండల్ని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉండల్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి రౌండ్గా బాల్లా అనుకుని దీన్ని ఇంకో చేతిలో పెట్టుకుని ఈ షేపు సిలిండర్ ఎలా ఉంటుంది అలా రావాలన్నమాట. 3 అంగుళాలు ఉంటే సరిపోతుంది, వేలంత బారు. ఇలా ఎడల్పుకి ఇలా కనుక్కుని గోరుమిటి కాబట్టి గోరుతో ఫస్ట్ ఇలా నొక్కుకోండి. గోరు షేప్ అనేది పడుతుంది కదా. ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. 3 అంగుళాలు 4 అంగుళాలు వచ్చిన పొడవు అయితే పర్వాలేదు. గోరుతో ఇలా గట్టిగా ప్రెజర్ పెట్టి అనాలండి. షేప్ వచ్చేటట్టు నొక్కాలన్నమాట. మీకు వీడియోలో చూస్తుంటే డీటెయిల్గా అర్థమవుతుంది. చాలామందికి ఇది చేయడం రాదు. మనకి రౌండ్ షేప్ కావాలంటే ఈ రెండిటిని ఇలా దగ్గరికి ఇలా అనుకుంటే రౌండ్ షేప్ వస్తుంది. పొడగ్గా కావాలంటే పొడవుగా ఇలా వస్తుంది. లోపల అయితే ఇలా ఉంటుంది, పైన అయితే ఇలా వస్తుంది. పొడుగ్గా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. పొడవు వద్దు అనుకుంటే ఇలా పెట్టుకోవాలి. అందరి ఇళ్ళల్లోని కామన్గా ఉంటుంది గవ్వల బల్ల. ఈ గవ్వల బల్ల గోరుమిటి చేతితో చేయడం రానోళ్ళు అయితే కనుక గవ్వల బల్ల అందరి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలాగా సిలిండర్ లాగా చేసేసుకుని దీన్ని పొడవుగా 4 అంగుళాలు లేదా 3 అంగుళాలు వచ్చేటట్టు చూసుకోండి. వెడల్పు మీ ఇష్టం అది. దాన్ని దీని మీద పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత చపాతీ చేసే రోలర్ ఉంటుంది కదా, దాంతో పిండి ముద్ద మీద ఇలా పెట్టుకుని ఇలా అనండి. ఇలా వచ్చాక ఇలా అనేసుకోండి. చివరిని ఇలా నొక్కుంటే సరిపోతుంది చిన్నగా. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను నేను. చేత్తో అన్నదానికి దీనికి మీకు తేడా చూపిస్తాను. ఇది చేత్తో అన్నది, ఇది గవ్వల బల్లతో చేసింది.
టేస్ట్ అయితే రెండు ఒకలాగానే ఉంటాయి. చేయడం ఇలా రాదనుకుంటే ఇలా బల్ల మీద ఇలా చేసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం అన్ని చేసుకున్నాక నేను మొత్తం అన్ని కూడా చేతితోటే చేస్తానండి ఇక్కడ. ఇప్పుడు మొత్తం అన్ని ఇలా చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా వీటెక్కాక ఒక్కొక్క గోరుమిటిని వేసేయండి. ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టద్దు, సిమ్లోనే ఉంచుకొని వేయండి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు ఫ్రై చేయండి. నేను ఇక్కడ పొడవుగానే తీసుకున్నానండి. గోరుమిటి అనేది పొడుగ్గా తీసుకున్నాను, రౌండ్ షేప్లో అయితే నేను తీసుకోలేదు. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పైకి తేలాయండి ఇవి. ఇప్పుడు కలుపుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే వీటిని ఫ్రై చేయాలి మనం. వీటి టేస్ట్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది నిజంగాను. పిండి వంటలు ఎలాగైనా కానీ చాలా టేస్టీగానే ఉంటాయి. మైదా పిండి అనేది ఎక్కువ ఆయిల్ అయితే లాగదు. శనగపిండి అలాంటి వంటలకైతే కనుక ఆయిల్ అనేది లాగేస్తుంది. మైదా పిండి వల్ల లాక్కనే ఉంటుంది. గోధుమ పిండి కొంచెం పర్వాలేదు. ఇంకా కలర్ రావాలి. ఇలా పొడుగ్గా కాకుండా రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కలర్ అనేది ఈ విధంగా రావాలి. ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేగాలండి. గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేగాలి. ఇంకా కొంచెం థిక్గా వేగినా పర్వాలేదు. అంటే ఇలా తీసేసుకోవాలి, గోల్డెన్ షేడ్ వచ్చే కలర్లో తీసేసుకోవాలి. అప్పుడు మనకి బయటికి తీసాక కూడా ఇంకా కొంచెం కలర్ మారుతుంది మైదా పిండి అనేది. ఒక ప్లేట్ తీసుకుని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకటి కూడా ఆయిల్లో వేసేసుకోండి. వీడియో కోసమని నేను ముందుగానే చేసేసాను. అప్పటికప్పుడు చేసుకుని అప్పటికప్పుడు ఆయిల్లో వేసేసేలా ఉంటే ఫ్లఫీగా పొంగుతాయి అన్నమాట మనకి గోరుమిటి అనేది. ముందుగా చేస్తే ఏమవుతుందంటే ఇలా తప్పడగా అణుగుపోతాయి అన్నమాట. ఇలా వేగిపోయినాయి కదండి, ఇది కూడా తీసేసుకుందాం పక్కకి. ఇలా పొడుగ్గా కాకుండా ఇలా చందమామ ఆకారంలో చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇన్నిసార్లు రిపీట్ అవుతుంది అనుకోకండి. గట్టిగా మనం బొట్టకనే వేలు లోపల పిండికి నొక్కు పెట్టి ముద్ద అనేది ఇటు ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా వచ్చిందని ఇలా అనుకోండి అంతే. ఎంత బాగా వచ్చిందో చూసారా షేప్ అనేది. చేయడంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే వస్తుంది. పక్కకు తీసేసుకోండి ఈ కలర్ వచ్చాక. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చూద్దాం. పాకం కోసం ప్యాన్ పెట్టుకుని అందులోని మనం మైదా పిండి ఏ కప్తో అయితే 2 కప్పులు తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఇందులోని 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకండి, పాకం అనేది రావడానికి లేట్ పడుతుంది అన్నమాట. ఒకసారి ఇదంతా కలుపుకుందాము. 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు పంచదార పడుతుంది. ఫుల్గా తీసుకోవచ్చు, లేకపోతే తలకొట్టు అని అంటారు కదా, అలా కూడా తీసుకోవచ్చు అనమాట. పాకం మొత్తం చక్కెర మొత్తం కరిగి మనకి పాకం అనేది రావాలి. ఈ కలర్ వచ్చేటట్టు వేగేటట్టు చూసుకోండి. మనకి ఇప్పుడు ఇవి వేగాయా లేవా అని తెలుసుకోవడం కోసం ఒకటి తీసుకుని దాన్ని సెంటర్కి ఇలా అంటే చూసారా ఎంత గుల్లగా వచ్చిందో. ఫ్లేవర్ కోసం లాలిక్కాయలు 2 తీసుకోండి. ఇందులో వేసి దంచుకోండి.
మనకి మరీ అంత పొడిలాగా ఏమి నలగక్కర్లేదు, జస్ట్ ఓపెన్ అవుతే సరిపోతుంది. ఇలా నలిగాయి కదా, చాలు. ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఓపెన్ అయినాయి కదా, వేసేసుకోండి. చక్కెర ఇలా బాగా మరుగుతుంది కదా. మీరు హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటే బెల్లం పాకం కూడా పట్టి చేయొచ్చు. బెల్లాన్ని తీసుకొని ఇలా పాకం పట్టుకోండి. నేను పంచదారతో చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చే వీడియోలో బెల్లంతో చూద్దాం. అలాగే గోధుమ పిండితో కూడా చేద్దాం. ఇలా పాకం ఈ విధంగా నురగగా వచ్చినప్పుడు ఒక గిన్నెలోని వాటర్ తీసుకుని కొంచెం చక్కెర పాకాన్ని అనేది వేసుకుందాం. ఇలా వచ్చిన దాన్ని ఇలా దగ్గరికి ఇలా పోగొడుతుంది చూడండి. వీడియోలో చూసినట్టయితే డీటెయిల్గా ఇలా దగ్గరికి ఇలా అంటుంటే పోగు కింద పడుతుంది, చూసారా? ఇలా వచ్చింది కదా. ఈ విధంగా ఇలా వస్తే సరిపోతుందండి. వాటర్లో మీకు ఇలా చూపించాను. డైరెక్ట్గా అయితే ఇలా పంచదారని ఇలా తీసుకున్నప్పుడు కొంచెం గట్టితోటి ఇలా అనుకుంటే ముదురు పాకం రావాలి మనకి, స్టిక్కీగా. ఇలా అనుకున్నప్పుడు చూసారు కదా ఎంత తీగలా వస్తుందంటే, వీడియోలో చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. తీగ ముదురుగా ఉండాలి. ఉన్న దాంట్లోని ఇలా వేసేసుకోవాలి. మీరు మొత్తం అన్నీ వేసేసుకుని కలిపి పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. చక్కెర మొత్తం కూడా వీటికి పట్టించండి. వీటిని పక్క తీసేసుకుందాం. ఇప్పుడు మనకి ఆరాక అనేది పంచదార అనేది బాగా తెలుస్తుంది అనమాట. మొత్తం అన్నీ కూడా ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు పంచదార మొత్తం కూడా వీటికి పాకం అనేది బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసేద్దాం. ఇలా మొత్తం అన్నీ ఇలా వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆరాక చూద్దాం, చల్లారాక. తొందరగానే చల్లారిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.